అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో ఏఐ ఏజెంట్స్ ఆర్ ఏజెంటిక్ ఏఐ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ నాట్ న్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? బట్ క్వైట్ ఫ్యూ మంత్స్ నుంచి, ఒక 4-5 మంత్స్ నుంచి ప్రతి కంపెనీ CEO, ప్రతి ఫౌండరు, ప్రతి కంపెనీ వాళ్ళ పేజెస్లో ఏజెంటిక్ ఏఐ ఏజెంట్స్ గురించి తెగ మాట్లాడుతున్నారు. OpenAI too is planning to launch its own agent called Operate. We call it agents, but it's going to be for the very first time. A person on our platforms can create their own AI agents that they want to. You can build full agents, and we ourselves are building many of these agents. ఆ టైంలోనే ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇది ఎప్పటి నుంచి ఉన్నది కదా, కొత్తగా ఏముంది దీంట్లో, బూమ్ అంతే సర్లే అని చెప్పి వదిలేశాను. బట్ రీసెంట్గా నా ఎడిటర్, ద పర్సన్ హూ ఇస్ ఎడిటింగ్ దిస్ వీడియో, అన్న దీని మీద ఒక వీడియో చేయని చెప్పి అన్నప్పుడు ప్రాబ్లీ ఎస్ సంథింగ్ తనకు డౌట్ వచ్చింది అంటే చాలా మందికి ఆ డౌట్ ఉంది అని చెప్పి అనిపించింది. సో ఇఫ్ దట్స్ ద కేస్ వై నాట్ క్లియర్ ఇట్ అని చెప్పి టుడే ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ఏఐ ఏజెంట్స్ ఈజ్ నాట్ న్యూ. మరి అలాంటప్పుడు సడన్ గా అంత భూమికి వచ్చింది. ఐల్ ఎక్స్ప్లెయిన్ బోత్ ఆఫ్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ అ సింపుల్ సినారియో. ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? లైక్ వాట్స్ హ్యాపెనింగ్ అట్ ద కోర్? మీ కళ్ళు అండ్ మీ చెవులు, మీ సెన్స్ ఆర్గన్స్ నేను చెప్తున్న కాంటెంట్ని కన్జ్యూమ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ని మీ బ్రెయిన్కి పంపించి మీ బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేసుకుని బేస్డ్ ఆన్ దాట్ మీరు యాక్షన్ తీసుకుంటారు. బాగానే ఉంది అనుకుంటే విల్ వాచ్ కంటిన్యూస్లీ, లేదంటే కట్టేస్తారు, రైట్? దట్స్ ద యాక్షన్ యూ టేకింగ్. ఆ యాక్షన్ తర్వాత బేస్డ్ ఆన్ ఎదర్ యూ హ్యావ్ వాచ్డ్ ఇట్ ఆర్ నాట్ వాచ్డ్ ఇట్ మీకు లెర్నింగ్ ఉంటుంది. లెట్స్ సే వీడియో వాచ్ చేశాక రేపొద్దున ఇఫ్ సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ యూ ఏఐ ఏజెంట్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్తారు, తెలియకపోతే చెప్పరు, రైట్? సో దేర్ ఆర్ ఆల్వేస్ 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ ఈజ్ me receiving, consuming via your sensory organs. Then second is the processing part of it, right, brain lo. Third is some action, and fourth is learning, right? దీన్ని మీరు ఏఐలోకి తీసుకెళ్తే those are AI agents, right? So AI agents లో you have 4 main key factors అనమాట, right? The first one is perception, which is same as the sensory organs. But AI models కి, AI agents కి you won't have sensory organs. కళ్ళు చెవులు ఉండవు కదా, మరి ఎలా? ఇట్ కెన్ ఐదర్ బీ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ ఆర్ వయా సమ్ APIs, రైట్? ప్రాబ్లీ ఇఫ్ యూర్ యూజింగ్ ChatGPT, OpenAI వల్ల APIsని వాడుకుని మీరు డేటాని ఇన్పుట్గా తీసుకోవచ్చు, రైట్? ఆర్ ఇట్ కెన్ బీ వయా సమ్ సెన్సర్స్, రైట్? లెట్స్ సే మీరు ఒక AI ఏజెంట్ని ఒక పొలంలో డిప్లాయ్ చేస్తున్నారు. సో ఆ పొలంలో టెంపరేచర్ కానివ్వండి, ఎంత ఎండ వస్తుంది, ఎంత వాటర్ ఉంది గ్రౌండ్లో, what's the wind speed. Based on that you can again process it and take actions. So either it could be an external data source or some APIs or sensors. So once you consume that from the perception, next layer is processing it. దాన్నే మనం రీజనింగ్ అనొచ్చు, రైట్? సో ఆ రీజనింగ్ స్టేజ్లో అగైన్ యూజింగ్ మైక్రోకంట్రోలర్ ఆర్ మైక్రోప్రాసెసర్, వాట్ ఎవర్ హార్డ్వేర్, రైట్? దాని మీద యూ విల్ డిప్లాయ్ సమ్ లాజిక్ టు ప్రాసెస్ ఇట్. అగైన్ దాట్ లాజిక్ కుడ్ బీ అ ప్యూర్ లాజికల్ స్టెప్స్, రైట్? ఇఫ్ కండిషన్, ఇఫ్ దిస్ దెన్ దాట్ అని చెప్పి, లేదా ఈవెన్ ఇన్ దట్ డిసిషన్ మేకింగ్ యూ కెన్ యూస్ ఏఐ. దెన్ ఫైనలీ యాక్షన్స్. యాక్షన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ దేర్. లెట్స్ సే ఆ పొలంలో గ్రౌండ్ వాటర్లో, మీరు ఆ టెంపరేచర్ కాదని ఏమంటుందని వాటర్ లెవెల్ సెన్సర్ పెట్టారు. దాంట్లో ఈ విధంగా ఉంటుంది, ఒక పుల్ల ఉంటుంది, చూసారు ఎప్పుడైనా? సో దాన్ని పెట్టారు. లెట్స్ సే మాయిశ్చర్ తగ్గిపోయింది. వాట్ విల్ యూ డూ? మోటార్ ఆన్ చేసి యూ కెన్ యాక్చువల్లీ ప్రొవైడ్ అన్ యాక్షన్ టు ఫిల్ ఇన్ వాటర్. అండ్ లెర్నింగ్ ఏంటి? ఓకే, టెంపరేచర్ రోజు ప్రాబ్లీ ఈ టైం పడిపోతుంది, ఆర్ మాయిశ్చర్ రోజు మార్నింగ్ 6కి వాటర్ వేస్తే ఈవినింగ్ 6కి తగ్గిపోతుంది. సో 6కి ప్రాబ్లీ రోజు వాటర్ చేయొచ్చు. దట్స్ లెర్నింగ్. సో ఇప్పుడు మీరు ఈ 4 ఫ్యాక్టర్స్ని కంబైన్ చేసి ఒక మోడల్ని కానీ ఒక టూల్ని కానీ క్రియేట్ చేస్తే దట్ ఈజ్ ఏఐ ఏజెంట్, రైట్? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆల్రెడీ ఉందన్న కదన్నా, ఆల్రెడీ ఏముంది అంటే మనకి ఉన్న అలెక్సా కానివ్వండి, సిరి కానివ్వండి, గూగుల్ అసిస్టెంట్ కానివ్వండి, ఇవన్నీ ChatGPT కంటే ముందు కూడా ఉన్నాయి. బిఫోర్ ద బూమ్ ఆఫ్ LLMs కంటే ముందు కూడా ఉన్నాయి. సో ఆల్ దీస్ ఆర్ యాక్చువల్లీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ ఓన్లీ, రైట్? సో ఏఐ ఏజెంట్స్ ఆర్ నాట్ న్యూ. మరి అలాంటప్పుడు సడన్గా అంత బూమ్ ఎందుకు వస్తుంది? వై ఈజ్ ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ ఏఐ ఏజెంట్స్? రీజన్ ఈజ్ సింపుల్. బిఫోర్ ది LLM బూమ్, పర్సెప్షన్ లేయర్లో డేటా హ్యాస్ టు బి స్టాటిక్. LLMs లేవు. సో పర్సెప్షన్లో ఆ లేయర్లో LLMs లేవు, అడ్వాన్స్డ్ ఏఐ లేయర్. సిమిలర్లీ రీజనింగ్ లేయర్ ఆర్ ద ప్రాసెసింగ్ లేయర్లో అగైన్ అక్కడ కూడా మనకి ఎటువంటి ఏఐ లేదు, లైక్ LLM లేదు, విచ్ ఇస్ ఆల్రెడీ ప్రీ ట్రైన్డ్. సో అక్కడ కూడా వీ బ్రాట్ ఇన్ ఏఐ లేయర్, న్యూ లేయర్, రైట్? అంటే లేయర్ మార్చలేదు, బట్ దాంట్లో మనం చేయగలిగే ఎన్హాన్స్మెంట్ విత్ దీస్ LLMs పెరిగింది. కాబట్టి ఓవరాల్ efficiency of you creating a AI agent
ఇంక్రీజ్ అయింది, రైట్? నౌ వై ఈజ్ ఏఐ ఏజెంట్ ఇంపార్టెంట్? మీరు దీని గురించి ఎందుకు నేర్చుకోవాలి, ఆర్ అసలు నేర్చుకోవాలా? టు బి ఆనెస్ట్, ఎస్ నేర్చుకోవాలి. ఇప్పుడు ChatGPT ఉంది. ChatGPT ఆర్ జెమినై, పర్ప్లెక్సిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా దే ఆర్ జెనరిక్ మోడల్స్, రైట్? దాన్ని మిమ్మల్ని అంటే ఆ మోడల్ని ఆర్ ఆ LLMని మీరు కోడ్ రాయమన్నా రాస్తుంది, పాట రాయమన్నా రాస్తుంది, లేదా ఒక సర్కాస్టిక్ జోక్ రాయమన్నా రాస్తుంది. సో ఇట్స్ జెనరిక్. కానీ విత్ ఏఐ ఏజెంట్స్ మీరు గోల్ బేస్డ్ ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయొచ్చు. అగైన్ వీ హ్యావ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. రిఫ్లెక్స్ అని ఉంటాయి, సింపుల్ రిఫ్లెక్స్ అని ఉంటాయి. ఆ తర్వాత యూ హ్యావ్ యూటిలిటీ బేస్డ్, ఆ తర్వాత యూ ఆల్సో హ్యావ్ గోల్ బేస్డ్, ఆ తర్వాత యూ ఆల్సో హ్యావ్ మోడల్ బేస్డ్. నౌ గూగుల్ మ్యాప్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోడల్ బేస్డ్ ఏజెంటిక్ ఆర్ ఏఐ ఏజెంట్. సిమిలర్లీ మనకి ఈ రిఫ్లెక్స్ బేస్డ్ అంటే సింపుల్ సిరి ఉంది కదా, విత్ సిరి యూ కెనాట్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ simple reflex AI agent or agentic AI. Now goal based AI agents or agentic AI is what is booming. So దీంట్లో you can give a goal or a task that the AI agent should get better at. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ could be ఒక రెజ్యూమ్ బిల్డింగ్ AI బాట్. దాని గోల్ వచ్చేసి ఓన్లీ టు బిల్డ్ గ్రేట్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ని బిల్డ్ చేయడమే ఆ స్పెసిఫిక్ AI ఏజెంట్ యొక్క గోల్ అనుకుందాం. సో what will that do? Input perception would be only information regarding resumes. Reasoning processing would only be specific to, again, resumes. The actual action taken will also be specific to AI agents, and the learning curve will also be specific to, yes, resume building. Kabatti overall ga the efficiency or throughput that you can get with building a goal based model or tool, I'll not call it a model, ఇట్స్ జస్ట్ టూల్ అనమాట, రైట్? దాంట్లో ప్రాసెసింగ్ లేయర్లో యూ కెన్ యూస్ సమ్ LLM మోడల్. గాట్ ఇట్? సో గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ 2025 ఆర్ ఫర్దర్ మీరు ఏఐ నేర్చుకోవాలి అంటే ఐదర్ డూ వన్ ఆఫ్ ద టూ థింగ్స్. ఫస్ట్ వే, మీరు ఏఐని ఏ విధంగా క్రియేట్ చేయాలి, మీ సొంత LLMని, మీ సొంత ChatGPTని ఏ విధంగా క్రియేట్ చేయాలి. దాట్స్ వే నెంబర్ 1, విచ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. వే నెంబర్ 2, ఉన్న ఏఐని, ఉన్న AI LLMs ఆర్ APIsని వాడుకొని సొంత యూస్ కేసెస్ని బిల్డ్ చేసుకోవడం, రైట్? వే నెంబర్ 1 ఈజ్ వెరీ డిఫికల్ట్. దాంట్లోకి వెళ్ళాలి అంటే మీకు బోల్డ్ అంత రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఆల్రెడీ దాంట్లో ఉంటే, ఆర్ మీరు ఆఫ్టర్ బీటెక్, ఆఫ్టర్ బ్యాచిలర్స్, ఎంటెక్, రీసెర్చ్ అండ్ దెన్ పొజిషన్లో వెళ్ళాలనుకుంటే ఎస్, వే నెంబర్ 1 ఈజ్ గుడ్, బట్ టైమ్ టేకింగ్ అండ్ డిఫికల్ట్. వే నెంబర్ 2లో యూ గెట్ దాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఆర్ బిల్డింగ్ AI ఏజెంట్స్ కానివ్వండి, or building simple chatbots using LLM APIs కానివ్వండి. These are all part of second layer. In second layer you also have services. ఈ మధ్య చాలామంది ఫోటో ఇస్తే ఆ ఫోటో నుంచి ఒక వీడియో క్రియేట్ చేసి, రైట్? ఆర్ ఎవరైనా వాయిస్ ఉంటే ఆ వాయిస్ నుంచి క్లోన్ చేసి మోడల్ క్రియేట్ చేయడం. ఇప్పుడు రీసెంట్గా మనకి మాట వినాలి అని చెప్పి ఒక పాట వచ్చింది, రైట్? పవన్ కళ్యాణ్ గారిది. ఆయన పాడింది ఓన్లీ తెలుగులో. ఇన్ దట్ కేస్ మిగతా లాంగ్వేజెస్లో కూడా ఆయన వాయిస్ ఎలా వచ్చింది? సింపుల్ రీజన్, బికాస్ దే యూజ్డ్ వాయిస్ క్లోనింగ్. దట్ టు రియల్ టైమ్ వాయిస్ క్లోనింగ్ అని ఉంటుందన్నమాట. సో దే యూజ్ దట్, రైట్? సో మీరు దాన్ని యాజ్ అ సర్వీస్, ఆల్రెడీ మోడల్స్ ఉంటాయి, టూల్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేయడం అందరికి రాదు కాబట్టి మీరు వాటిని యూజ్ చేసి దాన్ని యాజ్ అ సర్వీస్ ప్రొవైడ్ చేసి కూడా మనీ అని చేయొచ్చు. సో ఐ ఫీల్ వే నెంబర్ 2 ఈజ్ ఈజియర్. దాంట్లోనే బిల్డింగ్ AI ఏజెంట్స్ వస్తుంది. సో వే నెంబర్ 2 మొత్తానికి వాట్స్ ఇంపార్టెంట్ ఈజ్ లెర్నింగ్ హౌ టు ఇంటరాక్ట్ విత్ APIs అండ్ LLMs. దాంతోపాటు కొంత బేసిక్స్ ఆఫ్ హౌ మషిన్ లెర్నింగ్ వర్క్స్, హౌ క్యూ లెర్నింగ్ వర్క్స్, హౌ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ వర్క్స్, రైట్? ఇవి తెలిస్తే హెల్ప్ అవుతుంది, తెలియాలి కూడా. అండ్ దాంతోపాటు ప్రోగ్రామింగ్ రావాలి, ఐదర్ పైథాన్ ఆర్ జావా, లెర్న్ ఎనీథింగ్. ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ నాలెడ్జ్ని వాడుకొని కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టం కాదు. నాకు C++ వస్తే ఐ కెన్ లెర్న్ జావా, నాకు పైథాన్ వస్తే ఐ కెన్ లెర్న్ C, నాకు జావా స్క్రిప్ట్ వస్తే ఐ కెన్ లెర్న్ సమ్ C++. ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఆర్ సిమిలర్. అన్నిట్లోనే ఉండేది లూప్సే, కండిషనల్సే, ఫంక్షన్సే, క్లాసెసే, ఆబ్జెక్ట్సే, లైక్ అవే కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇఫ్ యూ స్టార్ట్ విత్ లెర్నింగ్ వన్ లాంగ్వేజ్, లెర్నింగ్ అ న్యూ లాంగ్వేజ్ వుడ్ బీ వెరీ వెరీ క్విక్ అండ్ ఫాస్టర్ కంపేర్డ్ టు ద ఫస్ట్ లాంగ్వేజ్. కాబట్టి స్టార్ట్ లెర్నింగ్ సమ్ లాంగ్వేజ్, అండర్స్టాండ్ APIs, మన ఛానల్లోనే వీడియోస్ ఉన్నాయి దాని మీద. అండర్స్టాండ్ హౌ టు ఇంటిగ్రేట్ విత్ LLM APIs, హౌ టు యూజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఈ కంటెంట్ అంతా ఒక కోర్స్లో లేదు, బట్ కంటెంట్ అంతా డిస్ట్రిబ్యూటెడ్గా మన ఛానల్లో ఉంది. ఇఫ్ యూ ఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యూ ఆర్ హార్డ్ వర్కింగ్, యూ విల్ యూజ్ దట్. ఇదంటే ఇట్స్ అప్ టు యూ. వాచ్ దిస్ వీడియో, బై, రైట్? కాబట్టి ఐ మీన్ ఇట్స్ ఈజీ, రైట్? మీకు ఒకవేళ ఒక ఏజెంటిక్ AI ఆర్ AI ఏజెంట్
ఫర్ యూస్ కేస్ లైక్ మనం చెప్పిందే రెజ్యూమ్ బిల్డింగ్కి అన్న క్రియేట్ చేద్దామన్నా అన్న మాకు ఎక్స్ప్లెయిన్ చేయన్నా చేద్దామంటే చేద్దాం. బట్ ఫర్ దాట్ ఈ వీడియోకి అట్లీస్ట్ 5K లైక్స్ వస్తే విల్ డూ దాట్. ఓకే పక్కా మరి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ ద వీడియో వాస్ హెల్ప్ఫుల్. జై హింద్, జై భారత్.